హర్షిత ఒక తెలివైన, సంతోషకరమైన అమ్మాయి. ఆమె రోజూ తన బామ్మతో కలిసి తోటలో ఆడుకునేది. ఆ తోటలో ఎన్నో రంగుల పూలు, సుగంధమైన గంధం, నెమళ్ళు, చిలుకలు ఉండేవి. అయితే ఒకరోజు ఆమె జీవితాన్ని మార్చివేసే సంఘటన జరిగింది. ఆ రోజు సాయంత్రం బామ్మ దూరంగా ఉన్నప్పుడు హర్షిత తోటలో కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ తిరిగింది. అంతే, గులాబీల మధ్యలో ఒక చిన్న, మెరిసే రాయి కనిపించింది. అది నీలిరంగులో మెరిసిపోతూ, మాయమైపోతున్నట్టుగా కనిపించింది. ఆశ్చర్యంతో ఆమె దానిని చేతికి తీసుకుంది. అప్పుడు ఏదో గంభీరమైన స్వరం వినిపించింది. ఈ రాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్లగలిగితే ఒక అద్భుతం జరుగుతుంది. హర్షిత గబుక్కున చేతిని వెనక్కి తీసుకుంది. ఇది నిజంగా మాట్లాడుతోందా? ఆమె ఆశ్చర్యపోయింది. కాని బామ్మకు తెలియకుండా దీన్ని తన దగ్గరే ఉంచుకోవాలని భావించింది. వెంటనే రాయిని జేబులో దాచుకుని ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి అయ్యేసరికి హర్షిత మనసులో ఏదో వెలితి అనిపించింది. ఆమె బెడ్పై పడుకుని నిద్రపోయే ప్రయత్నం చేస్తోంది. కాని రాయి ఆమె జేబులో నుంచి మెరిసిపోతోంది. ఒక్కసారిగా గదిలో వింత వెలుగు వ్యాపించింది. హర్షిత భయంతో ఉలిక్కిపడింది. బామ్మకు చెప్పకుండా తీసుకువచ్చినందుకు ఇది ఇలా జరుగుతోందా? ఆమె గుండెల్లో చుట్టినట్టుగా అనిపించింది. అసలు ఈ రాయి ఎవరిది? దీని వెనుక ఏదైనా రహస్యముందా అని ఆమెలో సందేహం పెరిగింది. కాని నిజం చెప్పాలా? లేదా ఈ రహస్యాన్ని తనలోనే ఉంచుకోవాలా? ఈ ప్రశ్న ఆమెను మరింత భయపెట్టింది. రాత్రి భయం పెరగడంతో హర్షిత తన తల్లిదండ్రుల గదికి వెళ్ళింది. అమ్మా, నాకు ఓ మెరిసే రాయి కనిపించింది. అమ్మా ఆసక్తిగా, అది ఎక్కడ ఉంది? హర్షిత తడబడుతూ, నాకు తెలియదు అని అబద్ధం చెప్పింది. తన మాట పూర్తయిన క్షణమే ఆమెకు హృదయంలో కుళ్ళు మొదలైంది. ఎందుకు అబద్ధం చెప్పాను? ఇది మంచిదా అని ఆలోచిస్తూ తిరిగి తన గదికి వెళ్ళిపోయింది. ఆ రాత్రి హర్షితకి ఎక్కడా నిద్ర పట్టలేదు. ఇది తప్పు. అబద్ధం చెప్పడం మంచిది కాదు. నిజం చెప్పడం నేర్చుకోవాలి. ఆమె మదిలో ఒక సంకల్పం కలిగింది. రెండో రోజు ఉదయం హర్షిత బామ్మ దగ్గరకు వెళ్ళి అన్నది, బామ్మ, నిన్న తోటలో ఓ రాయి దొరికింది. కానీ మీకు చెప్పకుండా తీసుకువచ్చాను. ఇది నా తప్పు. బామ్మ చిరునవ్వుతో ఆమె తలపై చెయ్యి వేసింది. నిజం చెప్పడానికి ధైర్యం కావాలి హర్షిత. నువ్వు నిజాయితీని పాటించావు. అందుకే ఇది గొప్ప గుణం. హర్షిత ఊపిరి పీల్చుకుంది. లోపల ఏదో కాంతి కలిగినట్లు అనిపించింది. ఆమె బామ్మతో కలిసి రాయిని తిరిగి తోటకు తీసుకెళ్ళింది. రాయిని అక్కడ ఉంచగానే ఒక్కసారిగా అది మెరిసిపోయింది. రాయిపై ఒక పురాతనమైన చెక్క పెట్టి నిధి గుర్తింపు కనిపించింది. ఇది ఏదో ఒక రహస్యానికి తలుపు తెరుస్తోంది. హర్షిత ఆనందంగా అరిచింది. బామ్మను వెంటబెట్టుకుని హర్షిత ఆ రహస్యాన్ని త్రవ్వడానికి సిద్ధమైంది. చిన్న గొయ్యిలో నుండి ఒక పాత నాణెం బయటపడింది. ఆ నాణెంపై సత్యమేవ జయతే అని రాసి ఉంది. హర్షిత నవ్వుతూ అంది, నిజం చెప్పినవారికి మంచి జరుగుతుందని ఇది చెప్పేదే కదా? బామ్మ తల ఊపుతూ, నిజాయితీ బంగారం లాంటిది. అది మన హృదయాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతుంది అంది. ఆ రోజు నుంచి హర్షిత ఎప్పుడూ నిజం చెప్పాలనే ధైర్యంతో ఉండేది. ఆ రహస్య రాయి ఆమె జీవితాన్ని మార్పిచేసింది. నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తుంది. ఇది ఆమెకు జీవితం మీద నమ్మకాన్ని, నిజాయితీ విలువను బోధించింది.